Hello people, welcome back to our YouTube channel, Sean Palaksa. This is most awaited video for us. మేము ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న వీడియో, ఎన్నో సార్లు ఇది చేద్దామని వెయిట్ చేస్తున్న వీడియో అన్నమాట. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. టైటిల్లో చూసినట్టు జెండర్ రివీల్ కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. అంటే February 14కి డెలివరీ అయితే జరిగింది. సో మేము ఆ హ్యాపీ న్యూస్ని ఎంత ఎక్సైటెడ్గా అయితే రిసీవ్ చేసుకున్నామో అంతే ఎక్సైటెడ్గా మీరు ఫీల్ అవ్వాలి, బికాజ్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో డిలే చేయడానికి దట్ ఈస్ అ మేజర్ రీజన్. వెంటనే ఒక మాట ఇలా అని చెప్పేస్తే అయిపోతుంది. సో ఏంటి అని అంటే దానికి మన ఇంట్లో జరిగింది అనే ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది, కాబట్టి దాన్ని ఒక హ్యాపెనింగ్ సిచ్యువేషన్లో చెప్పాలనేది అనుకున్నాము. కానీ నాకు వచ్చే మెసేజెస్, కమెంట్స్ వల్ల నేను ఇక ఈ వీడియోలో చెప్పేయాల్సి వస్తుంది. నేనేమనుకున్నానంటే బ్లూ అండ్ పింక్ థీమ్ మీద ఉంటుంది కదా బాయ్ గర్ల్ చెప్పడానికి. సో అలాంటి ఒక మంచి డెకరేషన్ చేసి అక్కడ రివీల్ చేద్దాం, మంచిగా మీకు బాగుంటుంది అనేది నాకుండే. సో ఒక మెమరీ లాగా కూడా ఉండిపోతుంది మాకని ఉండే, బట్ చెప్పేస్తున్నాం ఇంక ఇక్కడే. సో ఈ వీడియోలో మేము ఏమేమి ఇన్వాల్వ్ చేయబోతున్నామంటే ఈ ఎలా జరిగింది ఈ ప్రొసీజర్ అంతా, ఇవన్నీ కొన్ని పాయింట్స్ మేము చెప్పాలనుకుంటున్నాం అనమాట. ఒకటి ఏంటంటే మన లైఫ్లో ఏదన్నా మనకు గుడ్ థింగ్ జరిగినప్పుడు ఏంటంటే అది జరిగిన వాళ్ళ వల్ల మనం థ్యాంక్స్ చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి వీ వాంటెడ్ టు థ్యాంక్ గాడ్ ఆన్ దిస్ నోట్. ఆఫ్టర్ అక్సా పుట్టిన దగ్గర నుంచి ఆఫ్టర్ అక్సా ఒక అబార్షన్ అయితే జరిగిందనమాట. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి టిల్ డేట్ చెప్పేస్తాము. టక 10 minutesలో అయిపోతాను నేను. సో ఏదనంటే తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అక్సా పుట్టిన తర్వాత ఒక 2 yearsగా 2 yearsగా అక్సా పుట్టిన తర్వాత ఒక 2 yearsకి షీ కన్సీవ్డ్. అండ్ దాని తర్వాత ఫర్ డ్యూ టు సమ్ అనివార్య కారణాల వల్ల అని చెప్పచ్చు, అలాంటి కారణాల వల్ల ద బేబీ అనేది అబార్ట్ జరిగింది. అబార్ట్ జరిగిన ప్రొసీజర్ అనేది చాలా రూడ్గా జరిగింది. అండ్ మేము దాని తర్వాత షీ వాజ్ డూయింగ్ వెల్. నేను దాని తర్వాత ఒక 1 year 2 years తర్వాత అగైన్ ప్లాన్ చేసుకున్నాం అనుకుంటా, అండ్ అది అవ్వట్లేదు. తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 years దాటేసాము. 18లో అబౌట్ అయింది. తర్వాత ఇంకా చాలే అనుకున్నాము. 18లో అబౌట్ అయిన తర్వాత ఇంకా 2 ఆడపిల్లలు చాలు మాకు, వీఆర్ గుడ్ ఇనఫ్ అనుకున్నాము. తర్వాత సమ్మర్ ది అదర్ టైం మనం చేసుకుందాంలే, ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుందాము, పిల్లలు ఎవరు వద్దు, ఇంకా 2 పిల్లలు చాలు, మగ పిల్లలు లేడు అంటే మా పెద్ద పాపని బాయ్లానే చూస్తాం కాబట్టి కొడుకుతో సమానంగా వాడు ఉన్నాడు చాలు అనుకున్నాం. దాని తర్వాత ఏంటి అని అంటే అసలు ఏంటి సిచ్యుయేషన్ ఏంటి అంటే షీ హాజ్ దిస్ మెన్స్ట్రల్ సైకిల్ ఆల్సో ఆన్ టైమ్ ఎవ్రీ టైమ్. సో అలా మాకు ఏంటంటే వీ డి నాట్ హ్యాడ్ ఎనీ డౌట్, మాకేం లేదు, షీఈస్ డూయింగ్ హెల్దీ. అవ్వట్లేదు అంటే మేబీ లైక్ ఒకసారి ఇలా జరిగింది కదా, సో గాడ్స్ విల్ ఏముందో, అవ్వట్లేదు దేవుడు పెట్టిందేమో, అవ్వట్లేదు, సరేలే లైట్ ఇంకా అన్నట్టు అవి డ్రాప్ అయిపోయినాం. ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ హాస్ డాపర్స్కైనా ఏంటది కడుపులో ఏదో ఉంది, కాపర్టీయా ఏంటి అనేది క్వశ్చన్ అడిగింది. వీఆర్ సర్ప్రైజ్డ్. అంటే మేము అబార్షన్ జరిగినంత వరకు తెలుసు, కాపర్టీ ఏంటి మళ్ళీ మేబీ ఇట్లా ఉందా అని చెప్పి ఏదో డౌట్ వచ్చింది, మాకు భయం అయింది. తర్వాత సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ డాక్టర్ల దగ్గరికి పోయినాము. తర్వాత వీ హ్యాపెన్ టు నో దాట్ హిస్టోస్కోపీ చేసారు కదా, హిస్టోస్కోపీలో వీ హ్యాపెన్ టు నో దాట్ ఎర్లియర్ టైంలో ఏదైతే అబార్షన్ జరిగిందో దానికి సంబంధించిన బోన్స్ అయితే ఆమె వూమ్లో ఉండిపోయినాయి. ఇట్స్ బీన్ 5 years ఆల్మోస్ట్ అలా ఉండిపోవడం. 7 years వూమ్లో అబార్ట్ అయిన బేబీకి సంబంధించిన బోన్స్ ఉండే. ఇట్ వాజ్ లైక్ ఓ మై గాడ్. దాని తర్వాత డాక్టర్స్ వర్ సర్ప్రైజ్డ్, అక్కడ ఎవ్రీబడి వాజ్ షాక్డ్ అనమాట. అంటే 5 years బోన్స్ అలానే ఉన్నాయి, షీఈ్ హెల్దీ, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. అంటే మాకు అది మెరాకిల్ అని అనిపించింది. అండ్ దే వర్ ఆల్సో థింకింగ్ లైక్
ఎలా సర్వైవ్ అయినో వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఎలా అంటే ఇట్స్ అగైన్ వీ ఫౌండ్ ఇట్ యాజ్ ఎ మిరాకిల్ విచ్ గాడ్ ఈస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే ఏమో వి షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. నిజంగా అంటే నేను చాలా నా లైఫ్లో పర్సనలీ చాలా మిరాకిల్స్ అయితే జరిగినాయి ఇట్లాంటివి. అందులో దిస్ ఈజ్ ద బిగ్ వన్. ఇలా జరిగిన తర్వాత ఏంటంటే చాలా బోన్స్ అన్ని క్లీన్ చేసిర్రు, ఆ హిస్టోస్కోపీ అయిపోయింది. దెన్ ఇట్ వాజ్ ఓకే. దెన్ తర్వాత మేము వి ప్లాన్డ్ అగైన్. అండ్ తర్వాత కూడా 2-3 months ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్. దెన్ వి థాట్ సరే ఒక మంచి టైం చూసేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకుందాము. ఇంకా వి ఆర్ డన్. అట్లీస్ట్ యు ఆర్ హెల్దీ. ఇప్పుడు బోన్స్ కానీ ఇట్లా ఏం లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా, నువ్వు హెల్దీ ఉన్నావు చాలు, 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళు క్లోజ్ ఇట్ అని అనుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి మా వాడు షీ గాట్ డౌట్ అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ లేట్ అవ్వడము అండ్ ఇట్లాంటి రీజన్ వల్ల ఒకసారి టెస్ట్ చేసుకొని చూద్దాము ఎట్లుంటుందో అని చెప్పేసి షీ గాట్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్ డన్ అండ్ షీ వాస్ ప్రెగ్నెంట్. అండ్ షాక్ ఆమె. ఇది న్యాచురల్ ప్రెగ్నెంట్. చాలా మంది ఏమంటారు వేరేగా అనుకుంటున్నారు. ఓకే, ఇట్ వాస్ వెరీ న్యాచురల్ అండి. గాడ్స్ గివెన్ గిఫ్ట్, గాడ్స్ గివెన్ బ్లెస్సింగ్ అనే చెప్పాలి. అదే మేము వద్దు అనుకొని లైట్ తీసేసుకుందాం అనుకునే టైంలో వచ్చిన ప్రెగ్నెన్సీ. సో దట్ ఈస్ గివెన్ బై గాడ్ అనే ఖచ్చితంగా నమ్ముతాం మేము. అండ్ ఏంటంటే దాని తర్వాత తను నాకు చెప్పింది, నేను షాక్, ఆమె షాక్. దెన్ ఇంకా చాలా పెద్ద డైలమాలో ఉండిపోయినాం మేము. స్కాన్ చేసేవారికి మేమైతే నమ్మలేదు. అది టెస్ట్ వచ్చింది. టెస్ట్ తర్వాత రీకన్ఫర్మేషన్ కోసం మేము స్కానింగ్ కూడా తీసుకున్నాం. తర్వాత మేమిద్దరం ఒక డైలమాలో ఉండే, అసలు ఏంటి ఉంచుకోవాలా వద్దా, అసలు ఆల్ ఆఫ్ అ సడన్ ఏంది, వాట్ ఈస్ యువర్ డెసిజన్ అని ఏమైనా నన్ను క్వశ్చన్ అడిగాం. మేము ఒక 1-2 days వీ డి నాట్ టాక్ టు ఈచ్ అదర్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే నేను పాజ్ అయిపోయా. అండ్ దాని తర్వాత పిల్లలకి చెప్పడం జరిగింది, అది వీడియోలో కూడా ఉంది. పిల్లలకి సర్ప్రైజ్గా చెప్పినాం అండ్ వీ యాక్సెప్టెడ్ ఇట్. తర్వాత మా పేరెంట్స్కి చెప్పినాము, మా బ్రదర్ వాళ్ళకి చెప్పినాము, అందరు యాక్సెప్ట్ చేసారు. కాకపోతే ఆఫ్టర్ దిస్ మచ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్స్ బీన్ రియలీ ఎ వెరీ టఫ్ టైమ్ ఫర్ అస్ ఆల్ దిస్ త్రూ టైమ్. అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల అవ్వచ్చు, మాకు అది టఫ్ టైమే అయింది. అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా డెలివరీ వరకు తీసుకొచ్చినాం అనమాట. సరే ప్రెగ్నెన్సీ అయిపోయింది, హ్యాపీగా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాము, హాస్పిటల్కి వెళ్తున్నాము, టెస్ట్లు అన్నీ చేయించుకుంటున్నాం, మందులు వాడుతున్నాం, అంతా బాగానే ఉంది. 5th monthకి వచ్చేసరికి డాక్టర్ ఏమన్నది అని అంటే, మరి చెప్దాం బ్రో ఏముంది, సర్వికల్ స్టిచ్ వేయాల్సి వచ్చింది, మైనర్ సర్జరీ జరిగింది. నేను జస్ట్ జ్వరం వచ్చిందని చెప్పిన, జనాలు ఎవరికైనా అడిగితే జ్వరం వచ్చిందనే చెప్పిన. సో సర్వికల్ స్టిచ్ అయితే వేశారు. బికాస్ ఆ వూమ్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. 7th monthలోనే బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేబీకి రిస్క్, మదర్కి రిస్క్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే సర్వికల్ స్టిచ్ అనేది వేస్తారనమాట. షీ హాస్ గాన్ త్రూ దట్ సర్జరీ యాజ్ వెల్ ఇన్ ద 5th month. 5th month నుంచి ఇట్ వాస్ బీన్ ఎ బిగ్ టాస్క్ ఫర్ హర్. వంగొద్దు, కూర్చోవద్దు, లేవద్దు, నడవద్దు. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఏంటి అంటే ఇట్లా అల్లారు ముద్దుగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకొని వచ్చినాం అనమాట. మెయిడ్ వచ్చింది. మెయిడ్ తర్వాత ఇంట్లో 9th monthకి మాత్రం వచ్చింది. బట్ టిల్ 9th month అన్నీ A to Z దగ్గర నుండి నేనైతే చూసుకున్నా. అండ్ ఆమెకి ఏంటంటే కూర్చోవద్దు, వంగొద్దు, లేవద్దు, పొట్ట, బరువు, ప్రతి ఒక్కటి చాలా, అంటే బయటికి వెళ్ళడం అవ్వచ్చు, ఫుడ్, వంట, పని, ఇవన్నిట్లో చాలా ఇబ్బంది అయ్యేది. బట్ దేవుని దయ వల్ల ఇట్ వర్క్డ్ వెల్. అండ్ చెప్పు ఎట్లా చూసుకున్నాను మేము చెప్తలేదు, బట్ నేనే చెప్పుకుంటాను. నా గురించి నేనే డబ్బు కొట్టుకోవాలి, లేకపోతే కష్టమవుతుంది. సో ఏంటంటే ప్రతి చిన్న విషయంలో నేను చూసుకున్నా, చాలా బాగా చూసుకున్నా. యాక్చువల్లీ చాలా తోపు చూసుకున్నా బ్రో. పడుకునేదాకా ప్రతి ఒక్క దాంట్లో ఐ వాజ్ దేర్. బాగా చూసుకున్నా. మొత్తానికి బేబీ డెలివరీ టైం దగ్గర పడ్డది, డెలివరీ అయింది. సో డెలివరీ అయిన తర్వాత చాలా, అంటే చాలా మిరాకిల్లో
జరిగిన విషయం మేము అసలు అనుకోలేదు, చాలా టెన్షన్ పడ్డాం అనమాట. ఇద్దరు ఆడపిల్లలు ఉంటుంది. ఆ భయం అయితే త్రూఅవుట్ ద టైం ఉండే మాకు. ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొక ఆడపిల్ల వస్తే హ్యాపీ ఉండే. ఐ యాక్సెప్ట్, ఓకే నాకు ఓకే. అది తను యాక్సెప్ట్ చేయడానికి నేను కావాల్సిన మోటివేషన్ కానీ సపోర్ట్ కానీ కౌన్సిలింగ్ కానీ ఎప్పటికప్పుడు ఇస్తూనే సొసైటీ యాక్సెప్ట్ చేసేది, పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. మా మమ్మీ లైక్ ఐ లవ్ దిస్ ఆన్ మై మామ్. మా మమ్మీ అయితే ఎవరిచ్చినా దేవుడిచ్చింది. లైక్ అంటే ఒకటి ఉండే అబ్బాయిని ఇవ్వలేదు అనుకుంటాను, ఏదో అంతనం గింతనం ఐ డోంట్, నాకు తెలియదు అవన్నీ నేను చెప్పా. కానీ ఇట్లాంటి ఒక డిస్కంఫర్ట్ తనకుంది. అట్లాంటి డిస్కంఫర్ట్ ఏం లేకుండా మా పేరెంట్స్ కానీ మా సిబ్లింగ్స్ కానీ అందరు సపోర్ట్ చేశారు పాజిటివ్ వేలో. సో దాట్స్ వెన్ షీ వాజ్ బిట్ రెడీ అబౌట్ దాట్ అండ్ వీ వర్ హ్యాపీ అబౌట్ షీఈస్ గెటింగ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరైనా ఓకే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినాం. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే దేవుని దయ వల్ల ఏం జరిగింది అనే దాన్ని బట్టి మీరు విట్నెస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆ త్రూ టర్మ్ మొత్తం జరిగింది. ఇన్ని ఏళ్ళల్లో నేను నిన్ను అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా ఆఫ్టర్ ఆల్ ఒక 13 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఉంది కదా, ఇన్ని ఏళ్ళలో ఏ రోజైనా ఎప్పుడైనా నేను నిన్ను మగపిల్లోడు కావాలని అడిగినా? ఏ రోజు అనలే, కాకపోతే నాకైతే చాలా ఆశ ఉందన్నమాట బాబు కావాలి అని. సో తర్వాత నాకైతే తగ్గిపోయింది, అది పోయింది యాక్చువల్గా. అంటే ఎవరైనా ఓకే అంటే చాలా చూస్తున్నాం అనమాట, గర్ల్సే ఎక్కువ అచీవ్ చేస్తున్నారు, గర్ల్స్ వల్ల ప్రతి ఒక్కటే బాయ్సే చేస్తారు అన్నది అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏం లేదు. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ మై బేబీస్ అనమాట. వాళ్ళిద్దరు పిల్లల వల్ల చాలా సాటిస్ఫై అయిపోయినా. బాబు ఉంటే ఏముంది, ఉండకపోయినా పర్లేదు, చాలా నాకు దేవుడు ఇద్దరు అమ్మాయిని మంచి పిల్లల్ని ఇచ్చిండు, వాళ్ళని చూసుకుంటాను నేను అనుకున్నాను అనమాట. ఇంకా ఆ థాట్ పోయింది నాకు, అంటే ఇంకా చాలు వాళ్ళిద్దరు నాకు అని చెప్పేసి అనుకున్నా. కానీ అది మెరాకిల్ అనుకోవాలి. ఆఫ్టర్ 10 years అక్స పుట్టిన తర్వాత 10 yearsకి నేను మళ్ళీ కన్సీవ్ అవ్వడం ఏంటి, ఇది అసలు నిజమేనా కాదా లేకపోతే అసలు ఏంటి అని స్కాన్ చూసే వరకు కూడా నమ్మలేదన్నమాట. ఒక క్వశ్చన్, సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా నేను బాయ్ కావాలి అనేసి అయితే ఏ రోజు అడగలే. కానీ నేను ఇప్పుడు ఆఫ్టర్ 13 years నేను ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అయితే ఏ రోజు అనలేదు, కానీ నాకైతే ఉండే అనమాట ఎక్కడో ఒక దగ్గర, అరే బాబు చాలా మంది అంటే వేరే ఇట్లా అరే ఇద్దరు పాపలేనా ఇద్దరు అమ్మాయిలేనా అనేసి అని ఇప్పుడు మళ్ళీ ముగ్గురు పాపలేనా అని కూడా అంటారు, చెప్తున్నా ఇప్పుడు కూడా. సరే, ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు నేను, ఇప్పుడు ఫస్ట్ టైం ఆన్ కెమెరా మాత్రమే చెప్తున్నా ఈ టాపిక్ని. ఎప్పుడు అడగలేదు కదా. నా మనసులో ఉందనుకున్నావా లేదనుకున్నావా బేబీ బాయ్ కావాలని? మేబీ ఉండొచ్చు, ఎవరికైనా ఆశ ఉంటుంది. కాకపోతే నేను ఎక్కడ ఫీల్ అవుతాను అని చెప్పేసి ఎప్పుడు అంటే చూపించలేదు. నీకు ఇప్పుడు గర్ల్ అయిన చాలాసార్లు నేను బాయ్ ఉండొచ్చా గర్ల్ ఉండొచ్చా బాయ్ ఉండొచ్చా గర్ల్ ఉండొచ్చా అనేసి అంటే గర్లే ఉంటుంది, 100% గర్లే ఉంటుంది, ఏమవుతుంది గర్ల్ అయితే ఏముంటుంది అనేసి ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఇప్పుడు నేను గర్ల్ అన్నా, గర్ల్ కి షీస్ రెడీ, దెన్ బాయ్ వచ్చినా షీస్ రెడీ. ఓకే, అట్లా పాజిటివ్ గా మాట్లాడొచ్చు కదా. ఏమో అంటే మనం అనుకున్నాం ఓన్లీ ఒకవేళ బాయ్, బట్ నాట్ 1% ఛాన్స్ కూడా ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్సెట్ చేయడానికి. ఏంటంటే లాస్ట్ థియేటర్లో పోయి నేను ఐసీయూలో ఉన్నా, అంటే రెడీ టు ఫర్ ఆపరేషన్ అన్నమాట. ఆపరేషన్కి వెళ్తున్నా అన్నప్పుడు కూడా నీకు నిజంగా చెప్తున్నా గర్లే నాకు డాక్టర్ చెప్పింది అని చెప్పారు. అంటే ఇఫ్ షీస్ ప్రిపేర్డ్ దట్ గర్ల్ వస్తుంది, బేబీ గర్ల్ వస్తుంది అని అంటే ఆపరేషన్ థియేటర్ లో గర్ల్ అని తెలిసినా దేవుడు నాకు ఏది ఇస్తే అది ఓకే, నాకు ఏది ఇచ్చినా ఓకే అని చెప్పేసి ఎప్పుడు ప్రిపేర్ అయినా అంటే నేను నాకు ఇంకా అబౌట్ అయిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే నేను ఒకవేళ కన్సీవ్ అయినా కూడా నేను ఇంకా ఏదున్నా తీసేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ మంత్ నుంచి ప్రేయర్ చేసుకుంటున్నా, భయం ఉంది కానీ నేను ఏమంటారు అది ఎక్కించుకోలే అనమాట. నాకు బాబే ఉంటాడా నాకు అట్లాంటిది లాస్ట్ మంత్ వరకు అనలేదు, ఎప్పుడు అనలేదు. ఏం చేస్తున్నారు లేవండి అండి అని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి కూడా అన్నారు. సో నేనైతే ఎవరున్నారు డి అనలేదు, దా అని కూడా అనలేదు. దేవుడు ఆ టైంకి ఏది ఇస్తే అప్పుడే అంటా నేను అనేసి 9 months నేను హోల్డ్ చేసుకున్నా. సో ఆన్ కెమెరా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాకు బాయ్ కావాలని ఉండే.
సరేనా, ఫస్ట్ టైం చెప్తున్నా, నాకు బాయ్ కావాలని ఉండే ఫ్రమ్ లాంగ్ టైం ఉండే. అంటే ఉంటుంది, నేను ఎక్కడ బాయ్ కావాలి అని అడిగితే నేను ఆయన కోరిక తీర్చలేకపోతున్నాను, లేకపోతే ఆయన వల్ల అంటే నేను బేబీ అంటే అక్సా పుట్టినప్పుడు ఏమైందంటే అక్సా బెడ్ మీద నుంచి నా చేతికి కూడా ఇంకా రాలే. హాస్పిటల్లో షీ కాట్ మై హ్యాండ్ అండ్ షీ కెప్ట్ క్రయింగ్, ఏడుచుకుంటా సారీ చిన్న మగ పిల్లని లేకపోయినా నేను అని అంటే సొసైటీ యాక్సెప్ట్ చేయదానో అందరు తిడుతారానో ఎట్లనో భయంతోనో నా చేయబట్టుకొని ఫుల్ ఏడ్చేసింది. ఇంకా చూడిపో ఫుల్ ఏడ్చేసింది. ఇంకా ఏడ్చేసరికి అప్పటి నుంచి నా మైండ్లో ఉందనమాట. ఇంకోటి ఏంటంటే అట్లాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో లో బీపీ హై బీపీ అయ్యి ఇట్లా మైండ్ సరిగా లేని టైంలో ఏమవుతుందంటే హై బీపీ అయిపోయి మన సీరియస్ మెడికల్ జరిగే అవకాశాలు ఉంటాయి. నాకు చాలా భయం నాకు అది, అందుకనే నేను గర్ల్ అని అంట. ఎస్ ఉండే, నాకు బాయ్ కావాలని ఉండే, ఎప్పటి నుంచో ఉండే, చాలాసార్లు ఉండే బాయ్ అంటే ఇలా ఎవరు చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఏంటంటే బాయ్ కావాలని ఉండే నాకు ఎప్పటి నుంచో ఉండే, బాయ్ కావాలని ఉండే. చాలాసార్లు నేను అనుకుంటుండే అరే నాకు బేబీ బాయ్ అంటే నేను ఇలా డ్రెస్అప్ చేయాలి, ఇలా చూసుకోవాలి, ఇలా హెయిర్ స్టైల్ చేయాలి. నాకు డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది మెన్స్ స్టైల్లో. సో ఇలాంటి బట్టలు వేయాలి, అలాంటి బట్టలు వేయాలి అని చెప్పేసి నాకు చాలా ఉండేది. సో ఏంటంటే లేదు అని అంటే ఆ లేని ఆ అసంతృప్తి నా లోపల ఎప్పుడు బయటికి రానియలేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంటెడ్ మై వైఫ్ టు బీ అప్సెట్ ఆన్ ఎనీ ఎప్పుడు అప్సెట్ ఉండాలని కోరుకోలేదు. సో అలా జరిగిందనమాట. తర్వాత కూడా అట్లా అయిపోయింది. మొత్తానికైతే మా ఇంట్లోకి, మా ఫ్యామిలీలోకి, ఈ సీన్పాల్ అక్సా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలోకి అయితే ఒక మెరాకిల్ జరిగింది. ఈ టాపిక్ని బట్టి, డిస్కషన్ని బట్టి 100% మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు. ఎప్పటి నుంచో ఎవరెవరో అసలు అన్డిస్ప్యూటెడ్ కమెంట్స్ అయితే చూసాము. వీడియో అంటే ఒకలాగా ప్రిపేర్ అయ్యాము. సో కానీ ఏంటంటే మాకు కమెంట్స్ రావడం వల్ల మేము ఏదో హడావుడిగా రివీల్ చేసేస్తున్నాం అన్నమాట. హడావుడిగా రివీల్ చేస్తున్నాం. ఎస్, మీరు అందరూ అనుకున్నట్టే ఇట్ ఈజ్ అ బేబీ బాయ్. ఇట్స్ అ బేబీ బాయ్. ఓకే, సో ఈ న్యూస్ని మేము ఎంత ఎక్సైటెడ్గా విన్నామో అవంతా నేను ఒక వీడియో రూపంలో ఈ వీడియో తర్వాత అయితే రాబోతుంది అనమాట. సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. మేమందరం థియేటర్కి ఎలా వెళ్ళాము, థియేటర్లో మా ఎక్సైట్మెంట్ ఎలా ఉండే, మా వైఫ్ రియాక్షన్ ఏంటి, చాలా బాగా వచ్చింది ఆ వీడియో అయితే. సూపర్ డూపర్ హిట్ వీడియో అదైతే. సో చాలా బాయ్ అయితే వచ్చింది అనమాట. మేము వెయిట్ చేయించడానికి మాకేం లేదు. కాకపోతే ఏంటంటే మేము వీడియో కాంటెంట్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఎడిటింగ్కి కానీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. వీటిలో మేము చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నాము. తనని చూసుకోవాలి, ఇల్లు, ఆఫీసు, పిల్లలు, బేబీ, ఇన్నింటిలో ఒక వర్డ్ చెప్పేస్తే అయిపోతుంది, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే దానికి ఒక ప్రాపర్ వేలో చెప్దామనే ఉద్దేశంలోనే డిలే చేయడం తప్పించి ఇంకా ఏం లేదు. సో ఇట్స్ ఎ బేబీ బాయ్, ఇట్స్ అ కాల్ ఫర్ అ బిగ్ సెలబ్రేషన్ ఎట్ ద హోమ్. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారో, ఎలా ఉన్నారో, ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకటి అది చెప్పు, చాలా మంది అయితే అసలు చాలా ప్రేయర్స్ చేసిరు అనమాట నా కోసం. బేబీ బాయ్, మీకు బేబీ బాయ్ పుడతాడు, మీకు బేబీ బాయ్ కమెంట్స్ కూడా అసలు నేను గెస్ట్లు కొట్టద్దురా అంటే కూడా ఎవరు పడతాడు. 99% పీపుల్ కమెంటెడ్ యాజ్ ఎ బాయ్. కొంతమంది గర్ల్ అన్నారు, కొంతమంది న్యూట్రల్ ఉన్నారు. వీఆర్ హ్యాపీ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ నేను భయపడ్డట్టు ఏం జరగలేదు. ఎవ్రీబడి భయపడ్డట్టు అంటే నేను లాస్ట్ మూమెంట్లో ఒక భయపడ్డా కదా, నాకు భయం అయిపోతుంది అమ్మాయి పుడితే యాక్సెప్ట్ చేయరేమో అనేది. ఎందుకంటే ఇప్పుడు 99% ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ బాయ్ అన్నప్పుడు. సో కొంచెం ఏంటంటే ఆ బాయ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక హ్యాపీనింగ్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఆ భయం పోయిందిలే నాకు అదైతే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అన్నమాట. బేబీ బాయ్ బ్రో టిపిరి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇదైతే మేము బేబీ బాయ్ అని చెప్పేసి అయితే ఏమంటారు చేసేసినాము. ఫేస్ అంటే ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ కమెంట్స్ వస్తాయి, ఫేస్ కి కొంచెం టైం పడుతుంది. సో అదైతే టైం పడుతుంది, జర్ర టైం పడుతుంది. కాకమ్మాడు మినిమం ఉన్నాడు ఖాళీ. అరే ఏమంటారు
ఇప్పుడు మనకి కొంచెం ఒక ఫోర్స్ చేసి మనం చేస్తున్నాం ఇది కొంచెం ఫోర్స్ వల్ల వస్తున్న వీడియోనే, వీడియో అంటే కొంచెం నేను heal అవ్వాలి, టైం తీసుకోవాలి, కొంచెం అసలు టైం నాకు తీసుకుందాం అనుకున్నాం. సరే మీకు ఆగుతలేదు మాకు కూడా ఆగుతలేదు చెప్పేసుకున్నాం, ఓకే అయిపోయింది. ఫేస్కి రివీల్కి మాత్రం కొంచెం ఓపికతో ఉండండి. సారీ ఐ కెప్ట్ యూ వెయిటింగ్ ఫర్ దిస్ గుడ్ న్యూస్. సో ఓకేనా బేబీ బాయ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటే నా కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. గంట బెల్ కొట్టి పెట్టుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ దే ఆర్ గోయింగ్ బి ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ ఫార్వర్డ్, అండ్ హ్యాపెనింగ్ వీడియోస్ ఉంటాయి ఫ్యామిలీ. ఐ డోంట్ నీడ్ టు సే బట్ లైక్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని, బట్ యూ జస్ట్ కీప్ వాచింగ్ ద కాంటెంట్. ఎస్, మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఇంకా అయిపోయింది. ఆల్ రైట్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.